దేవుడు మీతో మాట్లాడాలని కోరుతున్నాడు. చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలు, నా జీవితంలో ఆశీర్వాదాలు ఒకటైనా లేవే. ఏశావు అంటాడు కదా, నాకు ఒక దీవెనైనా లేదా అని. ఆ విధంగా వాపోయేటువంటి ఏశావు లాంటి దేవుని బిడ్డలు, విశ్వాసులు చాలా మంది ఉంటారండి. ఒక్కటైనా చాలా సందర్భాల్లో ఒక్కటైనా అంటారు కదా, పిసినారిగా అడుగుతుంటారు, ముక్కి అడిగినట్టుగా, ఒకటైనా ఈ దేవా అని. అయితే మన దేవుడు ఎవరంటే ఆశీర్వాదాలను పెంచే దేవుడు మాత్రమే కాదు, ఆశీర్వాదాలను విస్తరింపజేసే దేవుడు. ఆశీర్వాదాలను పెంచే దేవుడు మాత్రమే కాదు, ఆశీర్వాదాలను విస్తరింపజేసే దేవుడు. ఓసారి ఇజ్రాయెల్ దేశానికి నేను పర్యటన నిమిత్తమై వెళ్ళినప్పుడు ప్రభు యేసు 5 రొట్టెలు 2 చిన్న చేపలను 1000 మందికి పంచినటువంటి ఆ స్థలానికి వెళ్ళాను. నేను ప్రభు యొక్క కృపలో నన్ను నడిపించేటువంటి ఒక గైడ్ నేను అడిగాను, ఏంటండి ఈ ప్లేస్ నేను అడిగాను, ఈ స్థలం ఏంటి? అప్పుడు ఆ యొక్క గైడ్ చెప్పినటువంటి మాట, దిస్ ఇస్ ద మౌంట్ ఆఫ్ మల్టిప్లికేషన్ అన్నాడు. ఆ యొక్క కొండ పేరు మౌంట్ ఆఫ్ మల్టిప్లికేషన్. నాకు భలే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ ఆలోచన నాకు ఎప్పుడు రాలేదే. యేసు ప్రభు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆశీర్వదిస్తే ఆ యొక్క చేపలు పెరగలేదు సంఖ్య. 5 రొట్టెలు 6 రొట్టెలు కాలేదు, 5 రొట్టెలు 10 రొట్టెలు కాలేదు, అయితే 5 రొట్టెలు లక్షల రొట్టెలు అయ్యాయి. ఇస్ ఇట్ నాట్ ఎ మిరకల్? అది అద్భుతం కాదా? అయితే అద్భుతము మాత్రమే కాదు, మరొక దేవుడు ఉన్నాడు. ఆయన మన దీవెనలను పెంచే దేవుడు మాత్రమే కాదు, బట్ మోర్ టు లుక్ ఇన్ టు హిమ్ ఇస్ ద వన్ హూ మల్టిప్లైస్. మనకు ఆశీర్వాదాలను విస్తరింపచేసేటువంటి దేవుడు అంటున్నాడు. ఏమి ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. బైబిల్లో గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతులు 6:16. ఒకే మనిషిని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. ఇక్కడ దేవుడు గిద్యోనుతో మాట్లాడాడు. అక్కడ చూస్తే మిడతల దండంత సైన్యం ఉంది, ఓకే. ఇక్కడ చూస్తే ఒక గిద్యోను ఉన్నాడు. దేవుడు ఏమనాలి, గిద్యోను ఇప్పుడు నువ్వు వారిని ఓడించాలంటే ఆ మిడతల దండులాగా ఉన్నారు లక్షల మంది సైనికులు, ఒక తెగులును పంపి వాళ్ళని చంపేస్తాను, ఆ తెగులు ద్వారా వారి సంఖ్య తగ్గిస్తాను అన్నాడా? లేదు. మిడతల దండంత సైన్యం అట్లే ఉంటుందట. అయితే నీ శక్తిని నేను పెంచుతాను. ఎంత పెంచుతాడు? ఇంక్రీజ్ కాదు, మల్టిప్లై. పెరగడం కాదు, అది విస్తరించడం లాగా. ఎంత విస్తరిస్తాడు? ఎటువంటి రీతిలో పెంచుతాడు దేవుడు? ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు కదా. ఊహకు మించి అత్యంత అధికంగా దేవుడు గిద్యోను యొక్క శక్తిని పెంచుతాడంట. ఎంత పెంచుతావు దేవా? ఒకే మనుష్యుని హతము చేయనట్లుగా ఈ లక్షల మంది నువ్వు చంపబోతున్నావు అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏంటి? అర్థం చాలా జాగ్రత్తగా చూస్తే గిద్యోను యొక్క బలాన్ని దేవుడు పెంచబోతున్నాడు, చాలా పెంచబోతున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, గిద్యోను ఇదిగో ఇన్ని 100 మంది నాకు అవసరంలా, ఇన్ని 100 మంది ద్వారా నువ్వు వెళితే నీ బలము ద్వారా నువ్వు గెలిచానంటావు, ఇదిగో అని చెప్పి కేవలం కుక్కలు గతికేటువంటి వారిని సెలెక్ట్ చేసుకొని దేవుడికి వెళ్ళండి అన్నాడు. అంటే దేవుడు ఏం చేశాడు, ఈ కొద్ది మందికి బలాన్ని పెంచలా విస్తరింప చేశాడు. వాట్ ఐ వుడ్ లైక్ టు సే, నేను చెప్పదలిచింది ఏంటి చెప్పమంటారా? మనకొక దేవుడు ఉన్నాడు. ఏదో 1-2 పెంచే దేవుడు కాదు, ఆయన ఆశీర్వాదాలను విస్తరింపజేసే దేవుడు. బైబిల్లో అనేక సందర్భాల్లో విస్తరణ అనేటువంటి మాట కనిపిస్తుంది. మీరు నా యొక్క మెసేజెస్ బాగా జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువగా నేను విస్తరణ మీద మాట్లాడాను. బికాస్ గాడ్ టుక్ మీ టు ద వర్డ్ విస్తరణ, మల్టిప్లై అనేటువంటి ఆ మాట దగ్గరికి దేవుడు పలుమార్లు నన్ను తీసుకెళ్లడం జరిగింది. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఏమన్నాడు? విస్తరింపజేసేదను. ఓ అబ్రహామా, దేవుడు చెప్పిన మాట, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తానులే, లేదా 2 ఇస్తానులే, ఒకేసారి కవలలు ఇస్తానులే. ఆ విధంగా ఒక 4 కానుపుల ప్రసవములు అయితే 8 మంది పిల్లలు అవుతారు. ఇట్లా లెక్కింపదగినవి కాదు, లెక్కింపలేని వాటిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు వాడిన పదజాలం, ఆశీర్వాదాలకు దేవుడు వాడిన పోలిక మనం గమనిస్తే సముద్ర తీరములో ఉండే ఇసుకలాగా అన్నాడు. అంటే ఇది విస్తరణ కంటే ఎక్కువ అండి, చాలా విస్తరణ, మరి గొప్ప విస్తరణ. ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రముల లాగా అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే దేవుని మనస్సులో ఏముంది?
నీ జీవితంలో ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చి ఇక పో అని చెప్పే దేవుడు కాదు. సరే పొద్దున్న నుంచి ప్రార్థన చేస్తున్నావు, విసుగక నిత్యము ప్రార్థన చేయమంటే అదే మాట పట్టుకొని ఎప్పుడు అడుగుతున్నావు. కాబట్టి ఏదో 4 ఆశీర్వాదాలు నీ ముఖాన పడేస్తాను వెళ్ళిపోని చెప్పే దేవుడు కాదు. యు నో హూ దిస్ గాడ్ ఈస్. ఈ దేవుడు ఎవరో తెలుసా? విస్తరింపజేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంగ్లీష్లో మల్టిప్లై చేసేటువంటి దేవుడు. అంటే కూడిక వేరు, మల్టిప్లై వేరు. కూడిక అంటే 2, 3, 5 అవుతుంది. మల్టిప్లై అంటే 2, 3, 6 అవుతుంది. సో కూడిక కంటే మించి, అడిషన్స్ కంటే మించింది మల్టిప్లికేషన్. దేవుడు అంటున్నాడు నేను విస్తరింపజేస్తాను. అంటే అర్థం ఏంటి? అత్యధికమైన దీవెనలు ఇస్తాను అని. అది దేవుని నోరు అలా మాట్లాడుతుంది. దేవుని హృదయం అంత విశాలమైంది. దేవుని చెయ్యి అంత పెద్ద చెయ్యి, అంత లిబరల్గా ఇచ్చేటువంటి దేవుడు అంటున్నాడు. చూడండి, బైబిల్లో మరొక భాగం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. దేవుడు ఆది దంపతులకు అంటే ఆదాము హవ్వలకు చెప్పినటువంటి మాట, ఇదిగో భూమిలో విస్తరించండి అంటున్నాడు. ఎందుకంటే అంత ఈ ఇద్దరికి చాలు కదా, ఎంత ఆహారం కావాలంటే అంత ఉంది కదా ఏదెను తోటలో. అయితే దేవుడు అంటున్నాడు క్రాస్ ద బౌండరీస్. ఏదెను తోట యొక్క బౌండరీస్ దాటండి, దాటి ఏం చేయాలా? ఈ భూమిలో విస్తరించండి. దేవుని మనస్సులో నీవు విస్తరించాలి. దేవుని మనస్సులో ఉండే కోరిక నీ ఆశీర్వాదాలు పెరగడం కాదు, విస్తరించడం దేవుని మనస్సులో ఉండేటువంటి తలంపు. మెనీ టైమ్స్ వీ డు నాట్ క్యాచ్ వాట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని మనసులో ఏముంది మనం పట్టుకోలేమండి, అందుకే అక్కడే ఉంటాం. దేవుని వాక్యాన్ని తిరిగి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల కార్యములు 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశం అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగిండును. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఏంటంట? సంఘము విస్తరించుచుండెను అనేటువంటి మాట చూస్తాం. ఏమని రాయబడింది? విస్తరించుచుండెను. దేవుడు ఒక సంఘానికి పెట్టినటువంటి నమూనా. ఇట్స్ నాట్ సింప్లీ అన్ ఇంక్రీజ్ బట్ ఇట్ ఇస్ మల్టిప్లికేషన్. కొంతమంది సేవకులు వచ్చి చెప్తుంటారు కదా, బ్రదర్ ఏం చేయాలి బ్రదర్? ఒకసారి ఒక దేవుని బిడ్డ నా దగ్గరికి వచ్చారు. 20 మంది ఉన్నారు బ్రదర్ మా సంఘములో. అంతలోనే 2 వెళ్ళిపోతారు, 18 అవుతారు. మళ్ళీ ప్రార్థిస్తాను మళ్ళీ 20 అవుతారు. ఈ 20 మందిలో కూడా దశమ భాగాలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరండి. 20 మందిలో కూడా ఏదో కొంచెం ఇస్తారు. ఎట్లో బ్రతుకుతున్నాను. ఏంటి, ఎక్కడుంది అసలు అలాంటి సంఘటన బైబిల్లో గమనిస్తే సంఘము విస్తరించుచుండను. ఏమని రాయబడింది? ఆది సంఘం, అపోస్తలుల కార్యాలు కనిపించేటువంటి సంఘం. దేవుని వాక్యం చెప్తుంది కదా, విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాలి, అది సేవ అయినా విస్తరించాల్సిందే, ఆశీర్వాదాలైనా విస్తరించాల్సిందే. లేకపోతే దేవుడు గిద్యోనుతో చెప్పినట్టుగా నీ యొక్క బలాన్ని ఎంత పెంచుతానంటే ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇంక్రీజ్, లక్షల మందిని ఒక్క మనుషుని చంపినట్టుగా చంపేస్తావు అన్నాడు. దేవుడు చూడండి ఏ విధంగా పెంచుతాడు, ఏ విధంగా విస్తరింపజేస్తాడో ఆ దేవుని నువ్వు చూడగలగాలి. నీ జీవితంలో ఎప్పుడు కూడా పరిమితులను చూడవద్దు, పరిమితులకు అతీతుడైన దేవుణ్ణి చూడు. నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా, ఏనాడు కూడా, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కష్టములు, నీ యొక్క లిమిటేషన్స్, నీ కుటుంబంలో లిమిటేషన్స్, ఆర్థిక పరమైన పరిమితులు చూడవద్దు. అపరిమితమైన దేవుడు మనకున్నాడు, అనంతమైనటువంటి దేవుడు ఉన్నాడు. అండ్ హీస్ అ లిబరల్ గివర్. బైబిల్లో గమనిస్తే సంఘం అంట విస్తరించుచుండెను అనేటువంటి మాట కనిపిస్తుంది. ఎవరైనా దైవ సేవకుడు నా యొక్క ఈనాటి సందేశం వింటుంటే గాడ్ ఈస్ పోజింగ్ ఎ ఛాలెంజ్ టు యు. ఒక సవాలు దేవుడు విసురుతుంటున్నాడు. ఏమంటున్నాడు? నీ యొక్క సేవ పెరుగుతుందా, విస్తరిస్తా ఉందా? 1, 2 పెరుగుతుందా, విస్తరిస్తా ఉందా? విస్తరించలేదంటే నువ్వు ఎక్కడున్నావు? అలాగైతే దేవుని వాక్యాన్ని నువ్వు ఎందుకు పట్టుకోవడం లేదు? వాక్యాన్ని పట్టుకొని ఎందుకు ప్రార్థన చేయడం లేదు? యు హావ్ టు రెజల్ విత్ గాడ్. దేవుడితో నువ్వు పోరాడాలి. ఆశీర్వాదాలకై పోరాడినటువంటి యాకోబు ఎక్కడ? యబ్బోకు రేవు దగ్గర. ఎస్, నువ్వు దేవుని దగ్గర పోరాడాలి. అది సర్వశక్తి కలిగిన దేవుని చిత్తం. బైబిల్లో చూద్దామా? అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.
అంటే ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ప్రబలం కావడం ఏంటండి? వ్యాపించడం అంటే అర్థం ఏంటి? మైక్ పెట్టుకోకుండా నేను వాక్యం చెప్తే ఇక్కడ ఉండే కొద్ది మంది వింటారు, మైక్ పెట్టుకొని చెప్తే 1 మైల్ దూరం వెళుతుంది, ఆ విధంగానా? పవర్ఫుల్ యాంప్లిఫైయర్స్ వాడారా? నో. సువార్త ప్రకటన వ్యాపించిందంట. సువార్త ప్రకటన ఏమైంది? ఒకప్పుడు యెరూషలేములోనే ఉండింది, ఇప్పుడు ఈ యొక్క సువార్త ప్రకటన అపోస్తలుల కార్యములు మనం గమనించినట్లయితే మెల్లిగా ఏమైపోయింది? పట్టణాలను దాటుతా పోతా ఉంది, దేశాలను దాటుతా పోతా ఉంది. ఏమైతుంది? సేవ విస్తరిస్తా ఉంది. ఒక వ్యక్తి, ఒక పరిచారకుడు నిజమైన పరిచారకుడా, లేకపోతే దేవుని చిత్తానుసారమైనటువంటి పరిచర్య చేయకుండా ఉన్నాడా? టెస్ట్ చెప్పమంటారా? ఆ వ్యక్తి యొక్క పరిచర్య పెరుగుతుండాలి సంఖ్యాపరంగా. రెండవదిగా తన సేవా సరిహద్దు దాటుతూ ఉండాలి. తన సేవా సరిహద్దు దాటి ఇట్ హ్యాస్ టు స్పిల్ ఓవర్. ఒలిగినట్టుగా అని చెప్పడం లేదు, అయితే వ్యాపించడం ప్రారంభించాలి. అది ఇంకొక సరిహద్దును తాకాలి. అది దేవుని యొక్క చిత్తం. అలాగైతే ఈ సేవకుడు పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తున్నాడు అని అర్థం. ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తున్నాడు అని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, అందించబడిన ఈ గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు. మహాదేవ, సర్వ సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభువ, మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశం ప్రభువ. అవును తండ్రి, 1-2 దీవెనలు ఇచ్చి వెళ్ళిపోమ్మని చెప్పే దేవుడవు కాదు, మీ పోలికలే వేరు ప్రభువా. మీరు వాడేటువంటి ఆ పదజాలం సముద్ర తీరములో ఉండే ఇసుక రేణువులు అన్నారు నాయన, ఆకాశంలో ఉండే నక్షత్రాలు అన్నారు ప్రభువా. మీకు స్తుతులు తెలుపుతుంటున్నాం. అంత మీ మనస్సులో పెట్టుకొని ఉన్నారు ప్రభువా. మీకు స్తోత్రం. మీరిచ్చే ఆశీర్వాదాలను అందుకొనుటకు సహాయం చేయండి. మీరిచ్చే దీవెనలను అందుకొనుటకు సహాయం చేయండి ప్రభువా. మహిమ మీకే చెల్లిస్తూ బలమైన కార్యములను ఇక ప్రారంభించుమని యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.